ఆసిఫాబాద్ జిల్లాలో అటవీ సంపదను కాపాడటం, వన్యప్రాణుల సంరక్షణలో మీడియా ప్రతినిధుల పాత్ర కీలకమన్న అటవీ శాఖ అధికారి నీరజ్ కుమార్ టేబ్రేవాల్. అటవీ సంపదను కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, ముఖ్యంగా ప్రజల్లో అవగాహన పెంపొందించడంలో మీడియా ప్రతినిధుల పాత్ర అత్యంత కీలకమని కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా అటవీ శాఖ అధికారి నీరజ్ కుమార్ టేబ్రేవాల్ పేర్కొన్నారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్టి అటవీ పరిధిలోని ఇటుకలపాడు అటవీ ప్రాంతంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో జిల్లా మండల స్థాయి మీడియా ప్రతినిధులతో అవగాహన సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎఫ్ఓ నీరజ్ కుమార్ టేబ్రేవాల్ మాట్లాడుతూ అడవులు ప్రకృతి సమతుల్యతకు ప్రధాన ఆధారమన్నారు. అడవులు కేవలం చెట్ల సముదాయం మాత్రమే కాకుండా వన్యప్రాణులు, పక్షులు, జీవ వైవిధ్యానికి ఆశ్రయం కల్పించే సహజ సంపదగా నిలుస్తాయని వివరించారు. అటవీ సంపదను సంరక్షించడంలో ప్రజలతో పాటు మీడియా కూడా బాధ్యతాయుతంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అటవీ శాఖ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడంలో మీడియా ప్రముఖ పాత్ర పోషిస్తుందని ఆయన పేర్కొన్నారు. అడవుల్లో జరుగుతున్న అక్రమ కార్యకలాపాలు, వన్యప్రాణుల వేట వంటి అంశాలను వెలుగులోకి తీసుకురావడంలో మీడియా చురుకుదనం అభినందనీయమని తెలియజేశారు. అటవీ సంరక్షణపై ప్రజల్లో చైతన్యం పెంచేందుకు మీడియా సహకారం మరింత అవసరమని పేర్కొన్నారు. సిర్పూర్ పరిసర ప్రాంతాలు వన్యప్రాణుల సంచారానికి అనుకూలమైన ప్రాంతాలని, ముఖ్యంగా పులులు, చిరుతలు, జింకలు, అడవి పందులు వంటి అనేక వన్యప్రాణులు ఇక్కడ సంచరిస్తున్నాయని ఆయన తెలిపారు. వన్యప్రాణులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అటవీ శాఖ పలు చర్యలు చేపడుతోందని తెలిపారు. ఇటుకలపాడ్ అటవీ ప్రాంతంలో అటవీ భూములను సంరక్షించే దిశగా చర్యలు చేపడుతున్నామని డిఎఫ్ఓ వివరించారు. సుమారు 1700 ఎకరాల అటవీ భూమిలో ఇప్పటి వరకు 400 హెక్టార్ల భూమిని తిరిగి స్వాధీనం చేసుకొని అందులో విస్తృతంగా మొక్కలు నాటడం చేపట్టామని పేర్కొన్నారు. మిగిలిన భూములను కూడా దశల వారీగా స్వాధీనం చేసుకొని అటవీ అభివృద్ధికి చర్యలు తీసుకుంటామన్నారు. అటవీ ప్రాంతంలో పర్యాటక అభివృద్ధికి కూడా ప్రాధాన్యత ఇస్తున్నామని వెల్లడించారు. ఇటుకలపాడు మరియు వేంపల్లి అటవీ ప్రాంతాలను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. త్వరలోనే సఫారీ వాహనాల సౌకర్యం అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తున్నట్లు తెలియజేశారు. అడవుల్లో సంచరించే వన్యప్రాణులకు నీటి కొరత తలెత్తకుండా ప్రత్యేక చర్యలు చేపడుతున్నామన్నారు. ప్రతి 2 కిలోమీటర్ల పరిధిలో నీటి కుంటలు, సాసర్ సీట్లు ఏర్పాటు చేసి వేసవి కాలంలో వన్యప్రాణులకు త్రాగునీటి సౌకర్యం కల్పిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా కాగజ్నగర్ అటవీ విభాగం అధికారి అప్పయ్య మాట్లాడుతూ వన్యప్రాణుల వేటకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కొందరు అక్రమంగా విద్యుత్ ఉచ్చులు ఏర్పాటు చేసి వన్యప్రాణులను వేటాడేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. అలాంటి చర్యలు చట్ట విరుద్ధమని, అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అనంతరం అటవీ అధికారులు మీడియా ప్రతినిధులను ఇటుకలపాడు అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లి అక్కడ చేపట్టిన అభివృద్ధి పనులు, చెక్ డ్యాములు, నీటి కుంటలు, సహజ నీటి ఊటలు, వన్యప్రాణుల సంచార ప్రాంతాలను చూపించారు. అటవీ శాఖ చేపడుతున్న చర్యలను దగ్గరగా పరిశీలించి మీడియా ప్రతినిధులు అధికారులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రొబేషనరీ ఐఎఫ్ఎస్ అధికారి సుభాష్, సిర్పూర్టి ఏపీఆర్ఓ ప్రవీణ్ కుమార్, ఎఫ్ఎస్ఓ మోహన్ రావు, అటవీ శాఖ సిబ్బంది మరియు పలువురు మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. ఇంకోటి పులులు ఇళ్ళనే సెటిల్ అయింది అంటే అంతకంటే మనకి ఏం నిదర్శనం ఉంది. దట్ ఈస్ గ్రేట్. ఇట్లాంటి ఆఫీసర్లు మనకు రేంజ్కి ఒక్కరున్నా కూడా మన తెలంగాణ డిపార్ట్మెంట్ బ్రహ్మాండంగా నెక్స్ట్ లెవెల్కి ఎదుగుతుంది. సో మనం అందరం ఈయనను ఇంకా గొప్పగా పనిచేయాలని కోరుకోవడం తప్ప మనం ఆయనకు ఏమి ఇవ్వగలం, గట్టిగా చప్పట్లు కొట్టడం తప్ప. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఉన్నటువంటి అటవీ ప్రాంతాలలో వన్యప్రాణుల సంరక్షణ కోసం, అడవుల సంరక్షణ కోసం అటవీ శాఖ చేపడుతున్నటువంటి విస్తృతమైన కార్యక్రమాల మీద అసలు అడవిలో ఏం జరుగుతుంది అనే విషయాన్ని ప్రజల్లోకి శక్తివంతంగా తీసుకుపోవడానికి ముఖ్య కారకులైనటువంటి ముఖ్యంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి సెన్సిటైజ్ చేసే కార్యక్రమాన్ని ఈరోజు కాగజ్నగర్ డివిజన్లోని సిర్పూర్ రేంజ్లో నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా అటవీ అధికారులు తమ దైనందిన జీవితంలో ప్రతిరోజు చేస్తున్న సాహసోపేతమైన కార్యక్రమాలు ఏమిటి, దానివల్ల వాళ్ళు ఎంత స్ట్రగుల్ అవుతున్నారు, తదనుగుణంగా అడవులు ఎంత గొప్పగా అభివృద్ధి చెందుతున్నాయి, వన్యప్రాణులు ఎంత చక్కగా ఈ ప్రాంతానికి అలవాటు పడుతున్నాయి అనేది ఈరోజు విస్తృతంగా చర్చించడం జరిగింది. ఈ ఒక్కరోజు వర్క్షాప్లో చాలామంది అంటే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మన ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ కూడా పాల్గొని అడవుల పరిరక్షణకు జరుగుతున్న చర్యల్ని వాళ్ళు చక్కగా విన్నారు.
తర్వాత వాళ్ళు సెన్సిటైజ్ కూడా అయ్యారు. ఎందుకంటే అడవులు ఇంత సస్యశ్యామలంగా ఉండడం వెనుక ఇంత కష్టం దాగి ఉందా అన్న విషయాన్ని వాళ్ళు ఇవాళ ప్రధానంగా గ్రహించారు. ఐ థింక్ ఇక నుంచి వాళ్ళు రాసే ప్రతి అక్షరంలో, వాళ్ళు చూపే ప్రతి చిత్రంలో అటవీ అధికారుల యొక్క అన్సంగ్ హీరోస్ అంటాం కదా, బయటికి చెప్పబడని సాహసోపేత కార్యక్రమాలన్నీ ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తాయని, అవన్నీ ప్రజల్లోకి సహజంగా సజీవంగా వెళ్ళి ప్రజల్ని చైతన్యవంతం చేసి ప్రజలందరూ కూడా అడవుల రక్షణకు పాటుపడేలాగా చేస్తాయని భావిస్తున్నాం. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.